నా సంగతి ఒక నిమిషం చెప్పేస్తా. కోమటగూడలో జన్మించా. నా పేరు కృష్ణమూర్తి. దేవుడు అన్ని ఇచ్చాడు, నెమ్మదిలే. జీవితం మరణిస్తే ఆడిపోతాను ప్రశ్న వచ్చింది, జవాబు దొరకలే. ఇంక దేవుడు చెప్తాడని చెప్పి తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా, ఏదో మాట్లాడలే. చివరికి హైదరాబాద్ చేరా. అరే దేవుడు లేడు, దైవం లేదు, చచ్చిపోతాం. చార్మినార్ ఎక్కా. దుమికేస్తామని వెళ్తుంటే 2 ప్రశ్నలు వచ్చాయి. ఎవరి గురించి జీవించాలి, దేని గురించి జీవించాలని ప్రశ్నలు వచ్చాయి. అర్థమే జీవితం వ్యర్థమే. ఎవరి గురించి జీవించాలి తెలియపోయి, దేని గురించి జీవించాలి తెలియపోయి, పద చచ్చిపోతాం. కాలు ఎత్తాను. ఆ ప్రేమలు దేవుడు చావుని వలే. చావు రాకపోతే అని తలంపు వచ్చింది. మధ్యాహ్నం పడినప్పుడు పైన ఉన్నాను. కిందంతా ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి. నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు, కారు మీద పడతావు, కాలుపోద్దు చేయబోద్దు, నడుగుతో వికలాంగుడు అయిపోతావేమో, అంత బతికంత పొడకలు ఉండలేమో. అట్టాడి త్వరగా చచ్చిపోవాలా అని చెప్పి దిగొచ్చాను. కరెంట్ నిలబట్టుకుంటున్నాం, రైలు పట్టాలు అనుకుంటూ ఉంటుండగా అద్భుతకరంగా రోడ్డు పక్కన ఉండే వాక్యం దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద ఉన్నట్టు అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు హెబ్రోన్ పంపించారు నన్ను. హెబ్రోన్లో ఓ ప్రశాంత వాతావరణానికి ఆయన తీసుకుని వెళ్ళి 4 మాటలు చెప్పగానే నా పాప జీవితం గుర్తుకొచ్చింది. ఎక్కడా పాపని అనుకోలే. తిరుపతి వెంకటేశ్వర పాపని అనుకోలే, మధుర మీనాక్షి పాపని అనుకోలే, తిరువన్నామలై, నాగర్కోయిల్, కన్యాకుమారి ఎక్కడ పాపని అనుకో పుణ్యం చేస్తాం అనుకున్నా. అట్లాడిది నా పాపాలు గుర్తుకొచ్చాయి. ఎట్లా మాట్లాడుతున్నాడు? పాపం చేస్తుంటే పట్టుబడతాడు, వాళ్ళు పట్టుబడి ఒరే దొంగ, ఒరే త్రాగుబోతా, ఒరే జూదరి, ఒరే మోసగాడా, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, ఒరే జిత్రోడా, ఇది సస్తే ఎక్కడికి రా? నిజమే, ఇప్పుడు సస్తే అడిపోయేది. నా పాపాలను పట్టుకుంటున్నాయి, కడమ నీళ్ళు వస్తున్నాయి. నా సంగతి ఆయనకెళ్ళి తెలుసును. ఈ గ్రంథంలో లాంటి మాటలు ఉన్నాయా? నిజమే, దొంగ బతిక అబద్ధాలు ఆడినా. ఆయన ఏంటి ఇంటి దగ్గర ఏడుస్తున్నాను అంటుంటే ఆయన నా దిక్కు చోటల్లో ఎడు చూసి చెప్తున్నాడు. అన్నాడు, నువ్వే కాదు నేనులే జీవించా. మానవుని హృదయంలో పాపనంత వరకు నెమ్మదిలే. వాడి పాపాన్ని వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఎత్తి నరకలేస్తుంది. దీని కొరకు వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. లోకాన్ని ప్రేమించాడు, లోకానికి వెలుగు, లోక పాపాలు మోసుకొనిపోయి దేవుడి గొర్రెపిల్ల. నీ నా పాప పరిహారం బలైపోయాడు. నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోతున్నాయి. బరువుపోయిన హృదయం దొర్లిపోద్దంట. ఏం చేయలే? ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను ఎప్పుడు చెప్పావా? సరే, ఇద్దరం మోకాళ్ళ మీకు వచ్చాం. అక్కడ యేసయ్య బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సిలువలే, పటములే, విగ్రహములే, ఏమీ లేదు. ఇద్దరం చిన్న ప్రార్థన. 1964 సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలు చేశాను. ఇవాళ సరిగ్గా 46 సంవత్సరాల 16 రోజులైంది.